దగ్గు తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డుపెట్టుకోవాలి. సబ్బు లేదా ఆల్కహాల్తో కూడిన శానిటైజర్తో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదు. గుంపుల్లో తిరగకూడదు. చాలినంత మంచినీళ్ళు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని స్వీకరించాలి. అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి. గాలి ధారాళంగా వచ్చేలా చేసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. చేయకూడనివి ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్ను మళ్లీ వాడకూడదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి. తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. డాక్టర్ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మెడిసిన్ను వాడకూడదు. అమెరికాలో నోరో వైరస్ విజృంభిస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో 91 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం నోరో వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో 69 కేసులు నమోదు కాగా డిసెంబర్ తొలి వారంలో ఈ సంఖ్య 91కి పెరిగింది. వాంతులు, విరోచనాలకు కారణమయ్యే అంచువ్యాధి వైరస్ పెరుగుదలపై ఆరోగ్య అధికారులతో ఆందోళన మొదలైంది. నోరో వైరస్ అంటే ఏమిటి? నోరో వైరస్ దీన్నే కడుపు ఫ్లూ లేదా కడుపు బగ్గని పిలుస్తారు. జీర్ణకోశానికి సోకే ఈ వ్యాధి వాంతులు, విరోచనాలు కలిగించి రోగులను డిహైడ్రేట్ చేసి మరిన్ని ఆరోగ్య సమస్యలు బారిన పడేస్తుంది. వాంతులు, విరోచనాలతో మొదలై కడుపు లేదా ప్రేగులలో మంటలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని యాక్యూట్ గ్యాస్ట్రో ఎంటరిటిస్ అంటారు. చాలా మంది వ్యక్తులు 1-3 రోజుల్లో కోలుకుంటారు, కానీ వ్యాప్తి బాగా ఉంటుంది. నోరో వైరస్ సోకిన వారి నుంచి ఇదే నేరుగా సోకే అవకాశం ఉంది. లక్షణాలు: వైరస్ సోకిన సాధారణంగా 12-48 గంటల తర్వాత కనిపిస్తాయి. అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి, బాడీ నొప్పులు ఉంటాయి. మూత్రం సరిగా రాకపోవడం, నోరు పొడివారిపోవడం, కళ్ళు తిరగడం, అసాధారణమైన నిద్ర లేదా గందరగోళం లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ సోకిన 2 రోజుల పాటు తీవ్రత అధికంగా ఉంటుంది. తర్వాత తగ్గుముఖం పడుతుంది. నోరో వైరస్ ప్రధానంగా జీర్ణకోశాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణాశయం తర్వాత కొనసాగింపుగా ఉండే పేగులపై అటాక్ చేస్తుంది. అందుకే ఇది సోకగానే కడుపులో మంట, వాంతి వచ్చేటట్లుగా, కడుపులో తిప్పినట్లుగా అవుతుంది. అనారోగ్యంతో చిన్నవారు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. నివారణ చికిత్స: నోరో వైరస్ అంచువ్యాధి కనుక ఈ వైరస్ వ్యాప్తికి పరిశుభ్రంగా ఉండడమే పెద్ద చికిత్స. ఆల్కహాల్ బెస్ట్ లిక్విడ్స్ కరోనా వైరస్ ను చంపినట్లుగా నోరో వైరస్ చంపలేవు. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బు నీటితో కడుక్కోవాలి. టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత కూడా సబ్బుతో కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకోవాలి. కోరినేట్ చేసిన నీటిని వినియోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపరితలాలను శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలను కడగాలి. బట్టలను కూడా వేడి నీటితో ఉతకడం మంచిది. కాచి చల్లార్చినంత నీటిని తాగడానికి వినియోగించుకోవాలి. హైడ్రేట్ గా ఉండేందుకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని, వ్యాధి తీవ్రతను బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది వ్యక్తులు తదుపరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని రోజుల వ్యవధిలో కోలుకుంటారు.